హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య కాలంలో బౌల్ మూవ్‌మెంట్ అన్నది చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా అంటే కొంతమందిలో ఒక విధంగా ఉంటుంది. కొంతమందిలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బయటికెళ్ళే సందర్భాలు కావచ్చు, కొంచెం ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌లో కూడా ఇలాంటి బౌల్ మూవ్‌మెంట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంటుంది ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి. సో ఇలాంటివన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థాంక్యూ. ఓకే. సో బౌల్ మూవ్‌మెంట్ గురించి ఈ మధ్య చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో ది ఇంటెన్సిటీ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? బౌల్ మూవ్‌మెంట్స్ గురించి థాంక్యూ ఫర్ ఆస్కింగ్. ఇప్పుడు చాలా మంది అంటే వయసు పైబడిన వాళ్ళలో ఇదివరకు మనం చూసేవాళ్ళం. లైక్ వాళ్ళకేంటంటే ఎక్కువ సార్లు వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సి వచ్చుండేది. తిన్న వెంటనే కొంతమందికి వెళ్ళిపోవాలంటే అర్జెన్సీ వచ్చేసి కొంతమంది వెళ్ళిపోతుంటారు. అది ఏంటి అనంటే సరే ఓకే. వాటెవర్ ఇప్పుడు ఏజ్ వల్ల కొంతమందికి స్పింక్టర్స్ గానీ, లేకపోతే యానల్ మజిల్స్ గానీ కొంచెం వీక్ అయ్యి, లేదంటే నెర్వస్ వీక్‌నెస్ వల్ల వచ్చింది కొంతమంది ఉంటే, ఇప్పుడు అదే ఏజ్డ్ పీపుల్‌కి చాలా మంది కాన్‌స్టిపేషన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. సో 2 కాంట్రాస్ట్ అన్నమాట. ఒకటి కాన్‌స్టిపేషన్ అసలు అంటే మలబద్ధకం అవ్వకుండా కొంతమంది ఇబ్బంది పడితే, కొంతమంది ఫ్రీక్వెంట్ చాలా ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఈవెన్ మోర్ కొన్ని కేసెస్ నేను చూసినవి లైక్ వాళ్ళు గత 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇల్లు కూడా దాటి వెళ్ళలేకపోతున్నారు. ఎయిదర్ ఫ్యామిలీ, రిలేటివ్స్ ఫంక్షన్స్‌కి కూడా వెళ్ళలేకపోతున్నారు. బికాస్ అంటే ఈ ప్రాబ్లమ్ వల్ల. సో ఇప్పుడు రీసెంట్‌గా ఎందుకు కవర్ చేయాల్సి వస్తుందంటే టీనేజ్ పీపుల్‌లో కూడా ఇది ఈ మధ్య చాలా ఎక్కువైంది. అవును. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోషన్ అంటే ఒకటి జరుగుతోంది, వస్తోంది అనంటే ఆహ్, అది బాడీలో ఒక సింప్టమే గాని అంటే అదే డిసీజ్ ప్రాబ్లం కాదు. సో డిసీజ్ అదే ఒక ప్రాబ్లం అనుకొని దానికోసం మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకొని మోషన్స్ ఆగిపోవడానికి వేసేసుకొని అలా ఎంతకాలం బ్రతుకుతాం? మళ్ళీ దాని వల్ల వచ్చే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇలా కాదు. అది బేసికలీ మన బాడీలో అసలు ఆ సిమ్టమ్ వచ్చింది అని అంటే దాని కోర్ రీజన్, దాని మెయిన్ రీజన్ ఏదో ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఆ రూట్ లెవెల్లో తీసేస్తే సెటిల్ అయిపోతుంది. సరే ఓకే, లైక్ ఫైన్. ఇప్పుడు ఎలాంటివి రీజన్స్ అని అంటే ఒకటి వాత దోషం ఉన్న వాళ్ళలో కూడా ఇది చూడొచ్చు. వాతం, పిత్తం, కఫం అంటాం కదా. సో వాత దోషం ఉండే వాళ్ళకి ఏంటంటే చలనం ఎక్కువ ఉంటుంది, మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి జాయింట్ పెయిన్స్ లా కూడా కొంతమందికి ఆ దోషం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. లైక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు. సో కొంతమందిలో ఇలా ఫ్రీక్వెంట్ గా మోషన్ వచ్చే ప్రాబ్లమ్ తో చాలా మంది బాధపడుతుంటారు. సో వాత దోషాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి. సో అది ఎలా? ఫుడ్ ద్వారా. సో చెప్తాను, అది ఎలాగో మనం వీడియోలో కవర్ చేస్తాం. ఇంకొకటి మనకి మెంటల్ గా, సైకలాజికల్ గా కొంచెం ఏదైనా టెన్షన్ ఉంటే, స్ట్రెస్ ఉంటే, టెన్షన్ ఉంటే కూడా అది మన పొట్ట మీదే పడుతుంది. చాలా మంది మనం అనుకుంటూ ఆలోచిస్తున్నాం అంటే మనకి బ్రెయిన్ మీద పడుతుంది అని. కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం బాధలో ఉన్నప్పుడు, ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు మనం సరిగ్గా తినలేము, మన పొట్ట మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. సో టెన్షన్ ఎవరికైతే ఉంటుందో, మీకు తెలిసినా తెలియకపోయినా, అంటే కొంతమంది అంటారు నాకేం టెన్షన్ లేదండి బట్ అయినా ఐబిఎస్ ఉంది అని. అలా కాదు. మేబీ మీ సబ్ కాన్షియస్ లెవెల్లో ఏదో ఆలోచన తిరుగుతూ ఉండుంటది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి వాళ్ళలో ఈ ఇబ్బంది చాలా వరకు చూస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ సిచ్యువేషన్స్ లో అంటే చిన్న పిల్లలకి జనరల్ గా ఓటీ చేస్తున్నా, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నా కూడా వాళ్ళకి కూడా బౌల్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫ్రీక్వెంట్ గా అంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ముందు వెళ్ళొచ్చినా కూడా ఇమీడియట్ గా ఎక్సర్సైజెస్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ అలానే బేసిక్ గా ఇప్పుడు మీరన్న దానికి మాట్లాడుకుంటే ఎవరైనా రిలేషన్స్ లో ఉన్న వాళ్ళంటే అన్హెల్దీ రిలేషన్స్ కి ఉన్నప్పుడు సైన్స్ చూపిస్తూ ఉంటే మన బాడీలో లైక్ ఎనీవే ఏ వేలో అయినా సరే సిన్స్ చూపిస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో అన్హెల్దీ సిన్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈజ్ దట్ ట్రూ? కరెక్ట్ అండి. సో ఇంకోటి మీరు చిన్నపిల్లల గురించి మెన్షన్ చేసినట్టు, లైక్ ఇప్పుడు సరే ఐబిఎస్ ఉందనంటే ఏదో మనకి స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల వస్తుందని నేను చెప్పాను కదా. సో మీకు ఈ డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉంటాయి మరి, అయినా కూడా వాళ్ళల్లో ఉంది అని కూడా అని అనుకుంటారు. అయితే ఇది ఏమంటారు, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది మనకి బయట కనిపించదండి. సో బయటకి ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే, జ్వరం వచ్చిందంటే ఒంట్లో బాగాలేదు, మనం పిల్లల్ని తీసుకెళ్తాం, మెడిసిన్ ఏదో ఒకటి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. బట్ వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళకి ఏం టెన్షన్స్ లేవని మనం అనుకుంటాం. ఎయిదర్ వాళ్ళకి స్కూల్లో టెన్షన్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీలో టెన్షన్ ఉండొచ్చు. వాళ్ళు లైక్ పీర్ ప్రెషర్ అంటారు, వాళ్ళ స్నేహితులతో వాళ్ళకుండే బాండింగ్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అది మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే అది వాళ్ళు నోరు తెచ్చి బయటికి చెప్పరు కాబట్టి. సో ఒకవేళ ఎలాంటి సిమ్టమ్స్ పెద్దల్లో అయినా చిన్నపిల్లల్లో అయినా సరే మనం గమనిస్తే మెయిన్ గా మీరు చేయాల్సిన పని ఒకటే. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ నుంచి మనం ఎలాగో అలా బయటపడడానికి ట్రై చేయాలి. చిన్నపిల్లలు అంటే కొంచెం బయటకు తీసుకువెళ్ళి మీరు ఏమంటారు, ఏదైనా గేమ్స్ ప్లే చేయించడం, గేమ్స్ ఆడించడానికో,
లేదా బయట పిల్లలతో ఆడుకోవడానికి కొంచెం మీరే ఫోర్స్ చేసి పంపించడం ఏదో చేయాలి. ఇదివరకు జనరేషన్ ఏంటంటే అమ్మ నేను బయటకు వెళ్ళి ఆడుకుంటా, నాన్న నేను వెళ్ళి ఆడుకుంటా అని వాళ్ళు మారం చేసేవారు. బట్ ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని మారం చేయాల్సి వస్తుంది, మీరు ప్లీజ్ బయటికి వెళ్ళి ఆడుకోండి ఫోన్స్ వదిలేసని. సరే అది లైక్ ఇంట్లో అలవాటు చేసిన ఇదే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మొబైల్స్ అలవాటు అయిపోయారు. అండ్ ఈ అడ్రినల్ రష్ కూడా చాలా మెయిన్ పార్ట్ అండి. అంటే ఇప్పుడు వస్తున్న రీల్స్ అన్ని కూడా చూస్తే ఇదివరకు మనం అట్లీస్ట్ ఒక 5 minutes వీడియో అయినా మనం ప్రశాంతంగా చూసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏంటి అన్ని షార్ట్ లో అయిపోవాలి, ఒక 30 seconds 20 seconds లో అయిపోవాలి, స్క్రోల్ చేసేస్తున్నాం. అంటే మన మైండ్స్ అలా మారిపోయినాయి. అండ్ ఈవెన్ పిల్లలకి కూడా అట్రాక్ట్ చేయడం కోసం ఆ వీడియోస్ లో ఫ్రీక్వెంట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళకి బ్రైట్ కలర్స్ చేంజ్ అవ్వడం, ట్రాన్సిషన్స్ అవడం, అలా అట్రాక్టివ్ గా ఉండే వీడియోస్ చేస్తున్నారు అనమాట. సో దట్ వాళ్ళు దానికి ఎడిక్ట్ అంటే అటాచ్ అయ్యి ఉంటారని. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మనకి హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ చేసి అవన్నీ మళ్ళీ మన పొట్ట హెల్త్ మీద, మన గట్ హెల్త్ మీద ఒకటి ఎఫెక్ట్ చూపించి వీటికి దారి తీస్తున్నాయి. సో సరే, ఇకపోతే దీనికి ఒకవేళ సరే ఇంతవరకు అయ్యింది, సో ఏం చేయాలి మనం దీని నుంచి బయటపడితే అని అంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ అన్నాను కదా. మనకు ఆయుర్వేదిక్ దీంట్లో అంటే అందరికీ తెలిసింది విరివిగా కొంచెం సేఫ్ గా ఓకే మనం వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వాడుకున్న పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు అని అనేది అయితే మన స్ట్రెస్ రిలీఫ్ కి చాలా ఉన్నాయి. సో ఆయుర్వేదిక్ హెర్బ్స్ కోసం వస్తే కనుక మీ అందరికి అశ్వగంధ వినే ఉంటాం కదా మనం బేసికలీ. సో అశ్వగంధ చూర్ణం చక్కగా ఒక మంచి కంపెనీ బ్రాండ్ ఏదైనా తెచ్చుకొని ఒక్క చెంచా, మీరు పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు, నైట్ టైం డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాక అయితే వేడి నీటిలో కొంచెం నీటిలో వేసి మరిగించండి, లేదా పాలల్లో మంచి ఆవు పాలు దొరికితే కనుక పాలలో వేసి మరిగించి తీసుకోండి. మీకు చాలా మంది నిద్రలేమితో కూడా బాధపడతారు కదా, అది కూడా మళ్ళీ మనకి స్ట్రెస్ కాజ్ చేస్తుంది. సో అవన్నీ కూడా బాడీ ఏంటంటే హీల్ అవ్వకుండా మనకి అబ్స్టాకిల్ అంటే అడ్డంకి కింద ఉండిపోతుంది అనమాట. నిద్ర ఎప్పుడైతే ఉంటుందో బాడీలో ఏ డిసీజ్, ఏ అనారోగ్యం ఉందా, ఏ రోగం ఉన్నా కూడా బాడీ అంతల బాడీయే దాన్ని హీల్ చేసుకునే గుణం ఉంది. సో మనం దానికి రెస్ట్ ఇవ్వాలి, స్లీప్ ఇవ్వాలి. సో మీకు స్లీప్ అంటే నిద్ర పట్టడానికి కూడా మీకు అశ్వగంధ హెల్ప్ అవుతుంది, స్ట్రెస్ రిలీవింగ్ కూడా హెల్ప్ అవుతుంది. సో చిన్నపిల్లలు అయితే ఒక 1/2 చెంచా నుంచి మొదలు పెట్టవచ్చు, పెద్దవారు అయితే 1 చెంచా మొదలు పెట్టవచ్చు. టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి, బట్ కాకపోతే అది ఎంతవరకు దాని డోస్ మనకు పనిచేస్తుందని తెలియదు. సో పౌడర్ తెచ్చుకొని ఇలా వాడుకోవచ్చు, ఇదొకటి. తర్వాత బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్, వాపు, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం, సో చాలా ఆ కోవలోకి వస్తాయి. అలాంటిదే ఈ ఇన్వాలంటరీ బౌల్ సిండ్రోమ్ అంటాం, IBS. ఫ్రీక్వెంట్ గా బౌల్ మూవ్మెంట్స్ ఎక్కువ అయ్యి మోషన్ కి వెళ్లాల్సి రావడం. సో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఇది మీకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన ఒక మంచి మెడిసిన్ అనొచ్చు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఈవెన్ మీకు జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, ఒంట్లో వాపులు ఉండొచ్చు, కంట్లో వాపులు ఉండొచ్చు, గ్లాకోమా కానీ వాట్ ఎవర్ కండిషన్స్ ఉండొచ్చు, ఎక్కడైనా ఈవెన్ బ్రెయిన్ హెయిర్ ఫాల్ అవుతుంది అలా అన్నా కూడా మనకి స్కాల్ప్ ఈ రీజన్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటేనే అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్డ్. సో అలాంటి వాటికి యూజ్ అయ్యి దేవుడు ఇచ్చిన హెర్బ్ ఏమైనా ఉందంటే పసుపు, అల్లం, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి. సో చక్కగా చిటికెడు పసుపు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అల్లం రసంలా దంచి రసంలా చేసుకొని మిక్స్ చేసి తాగొచ్చు, ఇదొకటి. లేదంటే మనం కర్రీస్ లోనే ఎలాగో యాడ్ చేసుకుంటాం కూడా, మంచి పసుపు తెచ్చుకొని యాడ్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే బయట ఇప్పుడు అన్ని అడల్టరేటెడ్ కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, జాగ్రత్త. ఈవెన్ పాలు కూడా మీకు అవైలబుల్ ఉంటే ఆవు పాలు తెచ్చుకోండి ప్యాకెట్ పాలు కన్నా, ఎందుకంటే మళ్ళీ అది ప్రాసెసింగ్ అని, ప్లాస్టిక్ ఎక్స్పోజర్ అని చూస్తున్నారు కదా, చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ అని. సో అలా అదొకటి జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఈ ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్ గా మోషన్ వెళ్లాల్సి వస్తుంది కదా, అది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనకి తగ్గడం మొదలయ్యే అతి మంచి రెమెడీ ఒకటి ఉంది. అది ఏంటి అని అంటే బిర్యానీ ఆకులు, బేలీఫ్ అంటాం మనం ఇంగ్లీష్ లో. సో బిర్యానీలో వేసే ఆకులు ఏవైతే ఉన్నాయో ఒక 2 లేదా 3 ఆకులు తీసుకోండి, ఒక గ్లాస్ నీటిలో వేసి కొంచెం మరిగించండి లో ఫ్లేమ్ లో, ఒక 5-6 minutes 5-6 నిమిషాలు మరిగించేసి అది కషాయంలో తయారవ్వాలి. అంటే కొంత నీరు ఆవిరి అయిపోయిన తర్వాత మనకి కషాయంలో వస్తుంది కదా, అలా తయారైన తర్వాత ఆ ఆకులు తీసి పడేసి చక్కగా అది మీరు తాగండి. ఒక పూట చాలు, స్టార్ట్ చేయండి. ఒక 4 days చూడండి మీకు ఎంతవరకు ఈ మోషన్ కి వెళ్ళే ఆ అర్జెన్సీ తగ్గుతుందో చూసుకోండి. ఇంకా సరిపోవట్లేదు అని అనుకుంటే అప్పుడు 2 పూటలు తీసుకోవచ్చు. పరగడుపు నొద్దు కొంచెం వెయిట్ చేస్తుంది, ఏదైనా తిన్న తర్వాత తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ వింటర్ అలాంటి చలి టైంలో ఆర్ లైక్ రైనీ సీజన్ అలా ఉంటే కనుక మీకు వేడి చేస్తుందన్న భయం కూడా అవసరం లేదు, ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెస్ ఒకటి, ఇన్ఫ్లమేషన్ ఒకటి, ఇదొకటి చెప్పుకున్నాం కదా. కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు వాడే టాబ్లెట్ అంటే బేసికల్ గా మేము జనరల్ గా ఇచ్చే మెట్ఫార్మిన్ అంటాం. అది కొంతమందికి 1500 mg, అంటే మీరు 1 gram వినుంటారు అంటే 1000 mg వస్తుంది. అలా ప్లస్ ఇంకొక 500 milligrams పెడితే 1500 అవుతుంది. ఒక 12% ఆఫ్ మన ఇండియన్స్ దానికి టాలరేట్ చేయలేరు. అంటే వాళ్ళల్లో కూడా ఎక్కువ మోషన్స్ అయిపోయే సిమ్టమ్ వస్తుంది, అది ఒక సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు. ఒకవేళ అలా ఏమైనా ఉందా అంటే మీ డోస్ ఎక్కువయ్యి ఏమైనా అలా అవుతుందా,
లేదా మీరు వాడే వేరే డ్రగ్స్ వల్ల ఈ డ్రగ్ అంటే ఈ మెడిసిన్ కలిసి అలాంటి ఒక సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా కూడా చెక్ చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు మీ డాక్టర్నో లేకపోతే మమ్మల్ని ఏదో ఒక రకంగా మీరు కన్సల్ట్ చేసి ఒకసారి అది ఏంటో చూసుకొని రెక్టిఫై చేసుకుంటే మీకు ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈవెన్ డైట్ లో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి. ఎందుకనంటే సోడియం బ్యూటిరేట్ అని ఒక కాంపౌండ్ ఉంది. అది తీసుకోవడం వల్ల మీకు స్టమక్ పెయిన్ అంటే ఎక్కువసార్లు వెళ్ళడం వల్ల, లేకపోతే పొత్తి కడుపులో పెయిన్ భరిస్తుంటారు కదా, లేకపోతే ఈ మోషన్ ప్రాబ్లం ఏదైతుందో అది చాలా వరకు తగ్గుముఖం పట్టిందని ఈవెన్ సర్వేస్ లో కూడా తేలింది. అయితే అది మన బాడీలో అంటే బయట నుంచి మనం ఏది తీసుకున్నా మళ్ళీ సింథటిక్ కాబట్టి సప్లిమెంట్స్ జోలికి వెళ్ళిపోకుండా మన బాడీలో తయారు కావడానికి ఉపయోగపడేవి ఫైబర్. సో ఫైబర్ అంటే మీకు తెలిసిందే పీచు పదార్థాలు మనకు వచ్చేవి, ఏది బెండకాయ, లేకపోతే మన కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, తర్వాత బీన్స్. అండ్ ఈవెన్ సెలీనియం అనే కాంపౌండ్ ఉంటే మనకి థైరాయిడ్ నుంచి కూడా కాపాడుతుంది. అది ఈవెన్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది వాల్నట్స్, బాదం పప్పులు ఇవన్నీ కూడా నానబెట్టుకొని చక్కగా తొక్క తీసేసి తినొచ్చు. సో ఇలాంటి ఫుడ్, ఓట్స్, ఈ ఫైబర్ ఉండేవి, మిల్లెట్స్, ఇలాంటి ఫుడ్ అన్ని మీరు తీసుకొని కొంచెం అన్నం, ఈ వైట్ రైస్ కొంచెం తగ్గించుకోగలిగి మీరు ఇవన్నీ చేశారనుకోండి, ఒకటి మీ కడుపు నిండుతుంది అండ్ ఈవెన్ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి అయితే బయటపడచ్చు. ఇవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మైదా పిండి, పంచదార అస్సలు తినొద్దు. సో అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. బోండాలు, చపాతీలు, పుల్కాలు. మైదా, పంచదార అనేది వాళ్ళే కాదు, బయట మన అంటే నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం మంచిది కాదు. సో వైట్స్ ఏవి మంచివి కాదని అంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.